హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 14th నుంచి 20th సెప్టెంబర్ వరకు వీక్ 13 కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది చూద్దాం. ఒకటవది వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ 2020 గురించి. రెండవది రైల్వే ఇనిషియేటివ్స్ గురించి. మూడవది కేజీ బేసిన్లో ఉన్నటువంటి మీథేన్ గురించి. నాలుగవది చంద్రయాన్ 3 గురించి. ఐదవది కోవిడ్-19 టైంలో లేబర్ వెల్ఫేర్ కోసం తీసుకున్నటువంటి మెజర్స్ గురించి. ఆరవది వచ్చేసి పోషణ్ మాహ్. ఈ మంత్ని సెప్టెంబర్ మంత్ని పోషణ్ మాహ్గా జరుపుకుంటామన్నాం కదా. ఈ పోషణ్ మాహ్కి సంబంధించి కమ్యూనిటీ సపోర్ట్ పోషణ్ పంచాయత్స్ గురించి. ఏడవది ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ఇప్పటి వరకు ఎలా ఉంది అనేసి. ఎనిమిదవది గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ గురించి. తొమ్మిదవది అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించినటువంటి బిల్స్ గురించి. పదవది హెల్త్ కేర్, మెడికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్కి సంబంధించి క్యాబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్స్ గురించి. 11వది గ్రామోద్యోగ్ వికాస్ యోజన గురించి. 12వది హిందీ దివాస్ గురించి. 13వది ఇండియాలో స్టీల్ ఇండస్ట్రీ గురించి. 14వది బుద్ధిస్ట్ సైట్స్ యొక్క ప్రమోషన్ గురించి. 15వది ఇండియా ఏసాట్ మిసైల్ యొక్క స్టాంప్ గురించి. 16వది G20 ఎన్విరాన్మెంట్ మినిస్టర్ మీటింగ్స్లో తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ గురించి. 17వది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద బిల్ గురించి. 18వది విశ్వేశ్వరయ్య బెస్ట్ టీచర్ అవార్డ్స్ గురించి. 19వది డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ ఫుట్వేర్ అండ్ లెదర్ ఇండస్ట్రీ గురించి. 20వది ఖోఖో మరియు కబడ్డీ యొక్క ప్రమోషన్ గురించి. 21వది లైన్ ఇన్ లైన్ అవుట్ సబ్స్టేషన్ గురించి. 22వది మిథనాల్ ప్లాంట్ గురించి. 23వది ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గురించి. 24వది 8 ఇండియన్ బీచెస్ని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కింద రికమెండ్ చేయటం గురించి. 25వది బయోటెక్ కిసాన్ అనేటటువంటి ప్రోగ్రాం గురించి. 26వది సమర్థ స్కీమ్ గురించి. 27వది SITP స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ గురించి. వీటన్నింటి గురించి ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. దీనిని ప్రతి సంవత్సరం మనం సెప్టెంబర్ 16వ తేదీన జరుపుకుంటాము. ఓజోన్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? ఓజోన్ లేయర్ అనేది మోస్ట్ ఆఫ్ ద సన్ యొక్క హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ని అది రిసీవ్ చేసుకుని మనల్ని హెల్తీగా ఉంచుతుంది. ఓజోన్ లేయర్ అనేది ఒక న్యాచురల్ ఇన్విజిబుల్ షీల్డ్ అనమాట. ఇది భూమికి 15 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులో ఉండి అందరు ప్రాణుల్ని ఇది కాపాడుతుంది యూవీ రేస్ నుంచి. ఓజోన్ లేయర్ ఏదైతే డిప్లీట్ అవుతూ ఉందో అది ఇప్పుడు కొంచెం కొంచెం హీల్ అవుతుంది. ప్రీ-1980sలో ఉన్నట్టుగా 2060లోకి వెళ్ళేసరికి అలా ఓజోన్ లేయర్ ఉండొచ్చు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఓజోన్ హోల్ అన్నది 1987వ సంవత్సరంకి వచ్చేసరికి ఇంత పెద్దగా ఉండేది. 2006వ సంవత్సరంకి వచ్చేసరికి ఇంత అయింది. 2019కి వచ్చేసరికి ఇంకా రెడ్యూస్ అవుతుంది. ఇది ఇంకా ఫ్యూచర్లో ఇంకా తగ్గిపోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసి రైల్ మహాసేతు దీనిని జాతికి అంకితం చేయటం జరిగింది. బీహార్లో ఉన్నటువంటి కోసి లైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది 22 కిలోమీటర్ల పొడవుగా ఉంది. దీనిని 2003 మరియు 2004వ సంవత్సరంలో శాంక్షన్ చేయటం జరిగింది. ఈ రైల్ అన్నది నిర్మాలి మరియు సరాయ్గర్ ఈ రెండు ప్రాంతాలని కనెక్ట్ చేస్తుంది. దాని ద్వారా స్ట్రాటజిక్ లింకేజ్ మరియు గ్రౌండ్ యాక్సెసిబిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 13 కిలోమీటర్ల లెంత్ ఉంది ఇది మొత్తం. సరాయ్గర్ నుంచి అసాన్పూర్ కుఫా అనేటటువంటి ప్లేస్ వరకు ఇది కమిషన్ చేయబడింది. అలాగే ప్రధానమంత్రి మోదీ కొత్త రైల్వే లైన్స్ని కూడా ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అవేంటి? హాజీపూర్ గోష్వార్ వైశాలి లైన్ ఒకటి. ఇది 35 కిలోమీటర్ల రైల్వే లైన్ అనమాట. దీన్ని 450 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేయటం జరిగింది. ఇది మన నేషనల్ క్యాపిటల్కి డైరెక్ట్ కనెక్టివిటీని అందిస్తుంది. అలాగే ఇస్లాంపూర్ నతేసర్ లైన్ ఇది 21 కిలోమీటర్ల పొడవైనటువంటి రైల్వే లైన్. ఇది కుడాగంజ్, హర్సింగ్రా, ఖతారీ స్టేషన్స్ ద్వారా పాస్ అవుతుంది. ఇది పాట్నాకి మరియు గయాకి ఒక ఆల్టర్నేట్ రూట్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే బరౌనీలో ఒక ఎలక్ట్రానిక్ లోకోమోటివ్ షెడ్ని కూడా ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అలాగే కొత్త రైల్వే ప్రాజెక్ట్కి సంబంధించి ఫ్లాగ్ ఆఫ్ చేయటం జరిగింది. ట్రైన్ సర్వీస్ని సహస్రా నుంచి అసాన్పూర్ కుఫా వరకు మొత్తం 64 కిలోమీటర్ల రైల్వే లైన్ ఇది. అలాగే కర్నౌటి బక్తియార్పూర్ బక్తియాపూర్ మధ్య ఒక ట్రయాంగిల్ లైన్ని కూడా 4.5 కిలోమీటర్ల సర్ఫేస్ ట్రయాంగిల్ లైన్ని కూడా ఫామ్ చేస్తున్నారు. అలాగే బీహార్లో ఉన్నటువంటి కియుల్ బ్రిడ్జ్ని కూడా రీబిల్డ్ చేస్తున్నారు. దాదాపు 150 సంవత్సరాల ఓల్డ్ కియుల్ బ్రిడ్జ్ని మళ్ళీ రీబిల్డ్ చేస్తూ ఉన్నారు. అలాగే కియుల్ యార్డ్ని కూడా రీమోడల్ చేస్తున్నారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్యూయల్ మీథేన్కి సంబంధించి కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్ అనేది ఎక్సలెంట్ సోర్స్ అనేసి అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ARI అనేటటువంటి ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి రీసెర్చర్స్ చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో ఈ కృష్ణా గోదావరి బేసిన్ అనేది ఎక్కడుంది, ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది, ఇక్కడ బయోజెనిక్ మీథేన్ అంటే ఏంటి, మిథనోజెన్స్ అంటే ఏంటి, మీథేన్ హైడ్రేట్ అంటే ఏంటి, ఈ స్టడీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. కృష్ణా గోదావరి బేసిన్ అనేది ఒక డెల్టాయిక్ ప్లెయిన్. ఇది రెండు లార్జ్ ఈస్ట్ కోస్ట్ రివర్స్ వల్ల ఫామ్ అయింది, కృష్ణా మరియు గోదావరి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది, అలాగే బే ఆఫ్ బెంగాల్లో ఇవి కలుస్తాయి. ఈ కృష్ణా గోదావరి బేసిన్ అనేది దాదాపు 15,000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంది. దీని ఆఫ్ షోర్ పార్ట్ కూడా 25,000 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 1000 మీటర్ ఐసోబాత్ వరకు విస్తరించి ఉంది. ఈ బేసిన్ దాదాపు 5 కిలోమీటర్ల థిక్ సెడిమెంట్స్ని కలిగి ఉంది. దీంట్లో డిపాజిషన్ అది కార్బోనిఫెరస్ ఏజ్ నుంచి ప్లిస్టోసిన్ ఏజ్ వరకు 5 కిలోమీటర్స్ థిక్ సెడిమెంట్స్ని ఇది కలిగి ఉంది. దీని యొక్క మేజర్ జియోగ్రఫికల్ యూనిట్స్ వచ్చేసి అప్లాండ్ ప్లెయిన్స్, కోస్టల్ ప్లెయిన్స్, ఫ్లడ్ మరియు డెల్టా ప్లెయిన్స్, ఇవన్నీ ఈ కేజీ బేసిన్లో ఉన్నాయి. ఈ కృష్ణా గోదావరి బేసిన్లోనే ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్ ఏదైతే ఉందో మనకి ఇది IUCNలో వల్నరబుల్ స్టేటస్ని కలిగి ఉంది. ఈ ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్ కూడా ఈ బేసిన్లో ఉన్నాయి. ఇది కేజీ బేసిన్ గురించి. సరే, అసలు ఈ రీసెర్చ్లో ఏం చెప్తున్నారు అనేది మనం చూద్దాం. అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ARI అంటాం. ఇది ఒక అటోనామస్ ఇన్స్టిట్యూట్ అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంటుంది. అందులో ఉన్నటువంటి రీసెర్చర్స్ రీసెంట్గా బయోజెనిక్ మీథేన్ హైడ్రేట్ అనే దాని మీద స్టడీ చేయడం జరిగింది కేజీ బేసిన్లో. దాని కింద ఏం చెప్తున్నారు, ఫ్యూయల్ మీథేన్కి సంబంధించి కృష్ణా గోదావరి బేసిన్ అనేది ఎక్సలెంట్ సోర్స్, అలాగే అక్కడ మిథనోజెన్స్ని కనుగొన్నాము, బయోజెనిక్ మీథేన్ అనేది అక్కడ మీథేన్ హైడ్రేట్గా ఉంది అనేసి చెప్తున్నారు. ఆ బయోజెనిక్ మీథేన్ ఏంటి, మీథేన్ హైడ్రేట్ ఏంటి అనేది చూద్దాం. బయోజెనిక్ మీథేన్ అంటే ఇక్కడ చూడండి, మీథేన్ బయోజెనిక్ అంటే ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి వచ్చింది అనేసి సింపుల్ కదా. ఇది ఒక మీథేన్, ఇది మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి జరిగాయో దాని ద్వారా ప్రొడ్యూస్ అయింది, కాబట్టి దీన్ని బయోజెనిక్ మీథేన్ అనేసి అంటాము. సరే, ఈ బయోజెనిక్ మీథేన్ అంటే తెలిసింది. మిథనోజెన్స్ అంటే ఏంటి, ఏవైతే మీథేన్ని ప్రొడ్యూస్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో వాటినే మిథనోజెన్స్ అనేసి అంటాము. ఈ మిథనోజెన్స్ అనేవి బయోజెనిక్ మీథేన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ బయోజెనిక్ మీథేన్ అనేది ఇక్కడ ట్రాప్ అయ్యి మీథేన్ హైడ్రేట్గా ఇక్కడ మారిపోయింది. ఇక్కడ చూడండి, మిథనోజెన్స్ అనేవేమో మైక్రో ఆర్గానిజమ్స్, ఇవి మీథేన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎలాగా, వాటి యొక్క మెటబాలిజంలో బై ప్రోడక్ట్గా ఈ బయోజెనిక్ మీథేన్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ బయోజెనిక్ మీథేన్ అనేది మీథేన్ హైడ్రేట్గా ఇక్కడ ఉంది. ఇది ఎనర్జీ యొక్క సోర్స్ ఇక్కడ అనేసి చెప్తున్నారు. ఇక్కడ బయోజెనిక్ మీథేన్ ఏదైతే ఉందో అది ఎందుకు మీథేన్ హైడ్రేట్గా మారింది అంటే, వాటర్ మరియు మీథేన్ గ్యాస్ రెండు గనక కాంటాక్ట్లోకి వచ్చి దానివల్ల హై ప్రెషర్ మరియు లో టెంపరేచర్స్ ఉంటే దానివల్ల మీథేన్ హైడ్రేట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మీథేన్ హైడ్రేట్ అనేది ఒక క్రిస్టలైన్ సాలిడ్ ఫామ్ అనమాట. దీంట్లో మీథేన్ మాలిక్యూల్స్ చుట్టూ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయన్నమాట. అంటే చుట్టూ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, మధ్యలో మీథేన్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక ఐస్ అనమాట. ఇది న్యాచురల్గా సబ్ సర్ఫేస్ డిపాజిట్గా ఉంటుంది. చుట్టూ ఐస్ లాగా ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని కనుక రిమూవ్ చేస్తే, మన ఎన్విరాన్మెంట్ టెంపరేచర్స్లో రిమూవ్ కనుక చేస్తే అది అన్స్టేబుల్గా ఉంటుంది. దానివల్లే మిథేన్ హైడ్రేట్ డిపాజిట్స్ అనేవి స్టడీ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. మీథేన్ హైడ్రేట్కి చాలా అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. క్లాత్రేట్ అనేసి, హైడ్రోమీథేన్ అనేసి, మీథేన్ ఐస్ అనేసి, ఫైర్ ఐస్ అనేసి, న్యాచురల్ గ్యాస్ హైడ్రేట్ అనేసి, గ్యాస్ హైడ్రేట్ అనేసి, ఇలా మీథేన్ హైడ్రేట్కి చాలా నేమ్స్ ఉన్నాయి. ఈ మీథేన్ హైడ్రేట్ అనేది చిన్న చిన్న అమౌంట్లో వేరే హైడ్రోకార్బన్ హైడ్రేట్స్ని కూడా కలిగి ఉంటుంది. అంటే ప్రోపెన్ హైడ్రేట్, ఈథేన్ హైడ్రేట్ ఇలాంటి వాటిని కూడా చిన్న చిన్న అమౌంట్స్లో కలిగి ఉంటుంది. ఈ అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి రీసెర్చర్స్ ఇక్కడ ఉన్నటువంటి మీథేన్ ఏదైతే ఉందో అది క్లీన్ మరియు ఎకనామికల్ ఫ్యూయల్గా మనం వాడుకోవచ్చు అనేసి చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చంద్రయాన్ 3 గురించి. ఈ చంద్రయాన్ 3ని చంద్రయాన్ 2కి సక్సెసర్గా దీన్ని పంపించబోతున్నారు. దీనిని 2021వ సంవత్సరంలో ఫస్ట్ హాఫ్లోనే లాంచ్ చేయబోతున్నారు. ఇది కూడా లూనార్ సర్ఫేస్ మీద ఎక్స్పెరిమెంట్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. అయితే ఈ చంద్రయాన్ 3లో ఆర్బిటార్ అనేది ఉండదు అనేసి యూనియన్ మినిస్టర్ చెప్పటం జరిగింది. ఇది ఒక పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 పాండమిక్ టైంలో లేబర్ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ గురించి. ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్కి బిల్డింగ్ మరియు అదర్ కన్స్ట్రక్షన్ వర్క్ కింద 5,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేయటం జరిగింది. అలాగే డెడికేటెడ్ 20 కంట్రోల్ రూమ్స్ని సెటప్ చేసి దాని ద్వారా 300 కోట్ల రూపాయలని 2 లక్షల మంది వర్కర్స్కి వేజెస్ని అందించేలాగా చేయటం. దాదాపు 15,000 కంప్లైంట్స్ ఇప్పటి వరకు రిజాల్వ్ అయ్యాయి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1.7 లక్షల కోట్లు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వర్కర్స్కి ఇవ్వటం జరిగింది. 80 కోట్ల మంది పీపుల్కి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్తో 5 కేజీల వీట్ లేదంటే రైస్, 1 కేజీ పల్సెస్ని ప్రతి నెల ఇవ్వటం జరిగింది. అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఫుడ్ గ్రెయిన్ని నవంబర్ 2020 వరకు అందరు బెనిఫిషియరీస్కి ఇవ్వటం జరుగుతుంది. ఎంజీ నరేగా కింద పర్ డే వేజెస్ ఏవైతే 182 రూపాయలు ఉన్నాయో వాటిని 202 రూపాయలకి పెంచడం జరిగింది. పిఎం స్వనిధి ఇది స్ట్రీట్ వెండర్స్ కోసం తీసుకురాబడింది. ఈ పిఎం స్వనిధి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దాని కింద కొల్లేటరల్ ఫ్రీ వర్కింగ్ క్యాపిటల్ లోన్ని 10,000 రూపాయల వరకు 1 ఇయర్ టెన్యూర్తో ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటి వరకు అప్రాక్సిమేట్గా 50 లక్షల స్ట్రీట్ వెండర్స్ వాళ్ళ యొక్క బిజినెసెస్ని రెజ్యూమ్ చేసుకున్నారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద ఇప్పటి వరకు 116 డిస్ట్రిక్ట్స్లో ఎంప్లాయ్మెంట్ అనేది మైగ్రెంట్ వర్కర్స్కి అందించడం జరిగింది. దాదాపు 50,000 కోట్ల రూపాయలని రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కోసం స్పెండ్ చేయటం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద 20 లక్షల కోట్ల రూపాయలని మైగ్రెంట్ వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ని కలిగించడం కోసం, అలాగే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్స్ కోసం, ఎంఎస్ఎంఈ సెక్టార్ని స్ట్రెంథెన్ చేయటం కోసం, రూరల్ ఎకానమీని ప్రమోట్ చేయటం కోసం వాడటం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈపీఎఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 75% ఆఫ్ దేర్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్ని వాళ్ళ అకౌంట్స్ నుంచి విత్డ్రా చేసుకునేలాగా పర్మిట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు అలా ఈపీఎఫ్ఓ మెంబర్స్ 39,000 కోట్ల రూపాయలని విత్డ్రా చేసుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోషణ్ అభియాన్ గురించి. ఈ పోషణ్ అభియాన్ కింద సెప్టెంబర్ మంత్ని మనం పోషణ్ మాహ్ అంటే న్యూట్రిషన్ మంత్గా జరుపుకుంటాము అనేసి లాస్ట్ పిఐబిలో మనం చదువుకున్నాము. ఈ పోషణ్ మాహ్ కింద కమ్యూనిటీ సపోర్ట్ పోషణ్ పంచాయత్స్ అన్నదాన్ని నెలకొల్పుతారు. దీని కింద వీక్లీ పోషణ్ పంచాయత్స్ అనేవి జరుగుతాయి. దాంట్లో మాల్ న్యూట్రిషన్ సిచ్యువేషన్కి సంబంధించి పంచాయత్లో ఎలా ఉంది అనేసి డిస్కషన్ చేయటం, మాల్ నరిష్డ్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళని డిటెక్ట్ చేయటం, వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్స్ తీసుకోవటం, న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేయటం, వాళ్ళకి కావాల్సినటువంటి ఫిజికల్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్, సోషల్ సపోర్ట్ అన్నవి వాళ్ళ మదర్స్కి ప్రొవైడ్ చేయటం, అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ కమిటీ విహెచ్ఎస్ఎన్సి దాన్ని యూజ్ చేసేలాగా, అలాగే AAA, AWW, ఆశా, ఏఎన్ఎం వీళ్ళందరికీ అప్రిషియేషన్ ఇచ్చేలాగా ఈ కమ్యూనిటీ సపోర్ట్ పోషణ్ పంచాయత్స్ని చేపట్టడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేసి. ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయల అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఫార్మర్స్కి నాబార్డ్ ద్వారా అందజేశారు. అలాగే పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ 2.0 ద్వారా ఎన్బిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్ అలాగే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎంఎఫ్ఐస్ వాటికి 45,000 కోట్ల రూపాయలు అనేది అందజేయటం జరిగింది. అలాగే ఎన్బిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్, ఎంఎఫ్ఐస్ వీటికి స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ కింద 30,000 కోట్ల రూపాయలని అందించడం జరిగింది. అలాగే కొల్లేటరల్ ఫ్రీ ఆటోమేటిక్ లోన్స్ కింద బిజినెసెస్, ఎంఎస్ఎంఈస్ వీటికి 3 లక్షల కోట్ల రూపాయలని అందించడం జరిగింది. అలాగే 27.55 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్కి 101,308 కోట్ల రూపాయలని రిఫండ్గా ఇప్పటి వరకు ఏప్రిల్ 1, 2020 నుంచి సెప్టెంబర్ 8, 2020 వరకు ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్కి సంబంధించి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ట్యాక్స్ పేయర్స్ 27.55 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్కి 101,308 కోట్ల రూపాయలని రిఫండ్ అనేది చేయటం జరిగింది. నాబార్డ్ ద్వారా ఫార్మర్స్కి 30,000 కోట్ల రూపాయల అడిషనల్ ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది అందజేయటం జరిగింది. 3 లక్షల కోట్ల కొల్లేటరల్ ఫ్రీ ఆటోమేటిక్ లోన్స్ని బిజినెసెస్కి ఇంక్లూడింగ్ ఎంఎస్ఎంఈస్కి అందించడం జరిగింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎంత ఇచ్చాయి, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ టోటల్గా ఎంత ఉంది అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎన్బిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్, ఎంఎఫ్ఐస్ వీటికి సంబంధించి 30,000 కోట్ల రూపాయలని స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ కింద ఇవ్వటం జరిగింది. అలాగే పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ఎన్బిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్ మరియు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి 45,000 కోట్ల రూపాయలని ఇవ్వటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్. దీనిని కోవిడ్-19 పాండమిక్ టైంలో ఎవరైతే మైగ్రెంట్స్ వర్కర్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ని జూన్ 20 తేదీన 2020లో లాంచ్ చేయటం జరిగింది. దీని కింద వేరియస్ స్కీమ్స్లో ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి కుసుమ్ యోజన అనేది సోలార్ పవర్కి సంబంధించి ఒకటి ఉంది అనేసి మనం చెప్పుకున్నాం. సోలార్ ఎనర్జీకి చెప్పుకున్నప్పుడు సోలార్ ఎనర్జీకి సంబంధించి ఏమేం ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాము అనేసి ఒక లిస్ట్ అనేది మనం రాసుకున్నాం కదా. దాంట్లో ప్రధానమంత్రి కుసుమ్ అనేటటువంటి స్కీమ్స్ కూడా ఉంది కదా. దాని కింద సోలార్ పంప్స్ని ఇన్స్టాల్ చేయటం, ఇలా సోలార్ డివైజెస్ని ఏర్పాటు చేసుకోవడం లాంటివన్నీ చేస్తారు కదా. అలా ఇప్పటి వరకు 1349 పిఎం కుసుమ్ వర్క్స్ అనేవి ఇప్పటి వరకు కంప్లీట్ అయ్యాయి. ఇలా సోలార్ ప్యానెల్స్ని పెట్టుకోవటం, సోలార్ పంప్స్ ఏవైతే వాటర్ని ఇరిగేషన్ కోసం పెట్టుకుంటామో వాటి ద్వారా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇరిగేషన్కి సంబంధించి ఆల్టర్నేట్ సోర్స్ అనేది కూడా వాళ్ళకు వస్తుంది. అది ఈ ఆర్టికల్లో ఇచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగ్రికల్చరల్ సెక్టార్కి సంబంధించినటువంటి బిల్స్ గురించి. ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ 2020 దీన్ని లోక్సభ పాస్ చేయటం జరిగింది. దీని కింద అగ్రికల్చరల్ మార్కెట్స్కి సంబంధించి రెగ్యులేషన్, వన్ ఇండియా వన్ అగ్రికల్చర్ మార్కెట్ని క్రియేట్ చేయడం కోసం ఈ బిల్ అనేది ఉపయోగపడుతుంది. బ్యారియర్ ఫ్రీ ఇంటర్ స్టేట్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రేడ్ అండ్ కామర్స్ని ఇది ప్రమోట్ చేస్తుంది. దీనివల్ల ఫార్మర్స్కి ఎక్కువ చాయిసెస్ అనేవి ఉంటాయి. మార్కెటింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. దానివల్ల బెటర్ ప్రైజెస్ అనేవి వాళ్ళకి వస్తాయి. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చి ట్రేడ్ని ఎలక్ట్రానికల్గా వాళ్ళకి ఎన్ష్యూర్ చేయటం కోసం ఈ బిల్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ 2020 దీనిని కూడా లోక్సభ అనేది పాస్ చేసింది. దాని కింద ప్రాసెసర్స్, అగ్రిగేటర్స్, లార్జ్ రీటైలర్స్, ఎక్స్పోర్టర్స్ వీళ్ళకి సంబంధించి ఎక్స్ప్లాయిటేషన్ని రైతుకు లేకుండా చేయటం కోసం దీన్ని తీసుకొచ్చారు. అలాగే మోడర్న్ టెక్నాలజీని రైతులకు అందుబాటులో ఉండేలాగా, బెటర్ ఇన్పుట్స్ అందించేలాగా, మార్కెటింగ్ కాస్ట్ని రెడ్యూస్ చేసేలాగా, వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంచేలాగా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇది అట్రాక్ట్ చేయడానికి ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడుతుంది. ఫార్మ్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్ మార్కెటింగ్ని అలో చేయడం ద్వారా ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. ఫార్మర్స్ యొక్క ప్రొటెక్షన్కి సంబంధించి, డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంకి సంబంధించి వాళ్ళకు క్లియర్ టైమ్ లైన్స్తో ఫార్మర్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఈ 2 బిల్లులకి లోక్సభ అనేది అప్రూవల్ ఇచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్వాలిటీ హెల్త్ కేర్కి సంబంధించి క్యాబినెట్ రీసెంట్గా ఒక కొత్త ఎయిమ్స్ని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని బీహార్లో ఉన్నటువంటి దర్భంగా అనేటటువంటి ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ అనేది ఇచ్చింది. దానికి సంబంధించింది ఇది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది. దీని యొక్క టోటల్ కాస్ట్ వచ్చేసి 1264 కోట్ల రూపాయలు. ఇది వితిన్ 48 మంత్స్, అంటే 4 సంవత్సరాల లోపు ఇది కంప్లీట్ అవుతుంది. దీని కింద ఎమర్జెన్సీ, ట్రామా సెంటర్స్, ఐసీయూ, ఆయుష్ వార్డ్, ప్రైవేట్ మరియు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వార్డ్స్ అనేవి దీని కింద ఉంటాయి. ఫ్యాకల్టీ మరియు నాన్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి దాదాపు 3000 మంది పర్సన్స్కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ న్యూ ఎయిమ్స్లో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీంతోపాటు అడిషనల్గా ఒక మెడికల్ కాలేజ్ని, ఆయుష్ బ్యాక్, ఆడిటోరియం, నైట్ షెల్టర్, గెస్ట్ హౌస్, హాస్టల్స్, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ వీటన్నింటినీ కల్పించడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ని తీసుకురావటం కోసం పాటరీ యాక్టివిటీకి సంబంధించి, బీ కీపింగ్ యాక్టివిటీకి సంబంధించి, అలాగే అగర్బత్తి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేయటం కోసం గ్రామోద్యోగ్ వికాస్ యోజన స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద అసిస్టెంట్స్ ఎలా ఇస్తారు? వీల్ పాటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ట్రెడిషనల్ పాటరీ ఆర్టిజన్స్కి కల్పించడం. అలాగే ఇక్కడ చూడండి, నేచర్ ఆఫ్ అసిస్టెంట్స్ని ఎలా ఇస్తారు? వీల్ పాటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ట్రెడిషనల్ పాటరీ ఆర్టిజన్స్కి అందించడం. అలాగే ప్రెస్ పాటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని పాటరీ అలాగే నాన్ పాటరీ ఆర్టిజన్స్కి అందించడం. అలాగే జిగ్గర్ జాలీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇది పాటరీ మరియు నాన్ పాటరీ ఆర్టిజన్స్కి అందించడం. ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఎవరైతే స్కిల్డ్ ట్రెడిషనల్ పాటరీ ఆర్టిజన్స్ ఉంటారో వాళ్ళకి అందించడం. అలాగే పాటరీ వీల్, క్లే బ్లంగర్,
గ్రాన్యులేటర్ ఇలాంటి వాటన్నింటినీ ప్రొవైడ్ చేయడం కోసం వాళ్ళకి అసిస్టెంట్స్ని అందిస్తారు. అంతేకాకుండా ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ దీని కింద ట్రెడిషనల్ పాటర్స్ని సెటప్ చేసే యూనిట్స్ని కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది ఒక క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్ అనమాట. దాని కింద మైక్రో ఎంటర్ప్రైజెస్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగించడం కోసం, వాళ్ళని ప్రమోట్ చేయడం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. అలాగే స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, ఈ SFRTI స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటాము. దీని కింద ఏవైతే ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఉంటాయో వాటిని ఎక్కువ ప్రొడక్టివ్గా చేయటం కోసం, ఎక్కువ కాంపిటేటివ్గా చేయటం కోసం ఆ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ మరియు ఆర్టిజన్స్ అన్నింటినీ క్లస్టర్స్ బేస్డ్గా వాటిని ఫామ్ చేయటం జరుగుతుంది. అంటే టెర్రకోటా ఫిగర్స్ తయారు చేసే వాళ్ళందరూ ఒక క్లస్టర్గా, రెడ్ క్లే పాటరీ వాళ్ళని ఒక క్లస్టర్గా, ఇలా కొన్ని క్లస్టర్స్గా ఫామ్ చేసి వాళ్ళకి ప్రొడక్టివిటీని, కాంపిటేటివ్నెస్ని పెంచుతారనమాట. టెర్రకోటా అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఇది ఒక సిరామిక్ పాటరీ అనేది తెలుసు. టెర్రకోటా అనేది ఒక ఇటాలియన్ వర్డ్, దాని యొక్క మీనింగ్ వచ్చేసి బేక్డ్ ఎర్త్ అనేసి అంటాము. అంటే మట్టిని ఏమంటాం, బేక్ చేసామంటాం కదా, అలా అనమాట. దీన్ని పైప్స్ తయారు చేయటంలోను, బ్రిక్స్ తయారు చేయటంలోను, స్కల్చర్స్ తయారు చేయటంలో కూడా వాడుతూ ఉంటారు. రీసెంట్గా మనం చూస్తే KVIC, మీకు గుర్తుందా, PIBస్లో చెప్పుకున్నాం మనం ఈ PIB వీడియోస్లో. KVIC ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది ఒక టెర్రకోటా గ్రైండర్ని వారణాసిలో లాంచ్ చేయటం జరిగింది అనేసి మనం చెప్పుకున్నాం, గుర్తుందా? అలాగే గోరఖ్పూర్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ గోరఖ్పూర్ టెర్రకోటాకి కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ GI ట్యాగ్ని ఇవ్వటం జరిగింది అనేసి మనం చెప్పుకున్నాం. ఈ టెర్రకోటాని మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చదువుకుంటాము. అక్కడ టెర్రకోటా ఫిగరెన్స్ అనేవి దొరుకుతాయి, వాటిని పిల్లలు టాయ్స్గా వాడుకుంటారు అనేసి మనం చదువుకుంటాము. మొహంజదారో, ఇది ఒక ఫేమస్ సైట్ అనమాట IVCకి సంబంధించి. అందులో మదర్ గాడెస్కి సంబంధించి ఒక టెర్రకోటా ఫిగర్ అనేది మనకు దొరుకుతుంది. దాని ద్వారా మనము అప్పట్లో IVC కాలంలో వాళ్ళు మదర్ గాడెస్ని ఫర్టిలిటీకి మరియు ప్రాస్పరిటీకి సింబల్గా చూశారు అనేసి మనము దాని ద్వారా ఒక కన్క్లూజన్కి వచ్చామన్నమాట. అలాగే బీ కీపింగ్ యాక్టివిటీకి సంబంధించి వాళ్ళకి 5 రోజుల బీ కీపింగ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బీ బాక్సెస్కి, టూల్ కిట్స్కి సంబంధించి వాళ్ళకి అసిస్టెన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అనేసి ఒకటి ఉందండి, మనం ఈ మధ్య చాలాసార్లు చదువుకున్నాం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్, దీని కింద వాళ్ళకి టూల్స్, ఎక్విప్మెంట్ అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఒకటి, ఇందాక మనం చదువుకున్నాం కదా SFURTI అనేటటువంటి ఒక స్కీమ్. SFURTI అంటే ఏంటండి, ఇందాకే మనం చదువుకున్నాం కదా, స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటాము. ఈ ఫండ్ కింద కూడా వీటిని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ MSME అనేది ఎపియరీ ఆన్ వీల్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని కూడా తీసుకురావటం జరిగింది. దీని కింద బీ బాక్సెస్ ఏవైతే బీ కాలనీస్ని కలిగి ఉంటాయో వాటిని మైగ్రేట్ చేయటం, అప్కీప్ చేయటం, ఇలాంటి వాటన్నింటి కోసం ఈ ఎపియరీ ఆన్ వీల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని డిజైన్ చేయటం జరిగింది. బీ కీపింగ్ డెవలప్మెంట్ కమిటీ అనే దాన్ని కూడా కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. బీ కీపింగ్ డెవలప్మెంట్ కమిటీ దీన్ని 2019లో కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. దీనిని ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటుందో దాని కింద ఈ బీ కీపింగ్ డెవలప్మెంట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. అంతేకాకుండా 2017వ సంవత్సరంలో హనీ మిషన్ అనే దాన్ని కూడా KVIC లాంచ్ చేయటం జరిగింది. దీని కింద బీ బాక్సెస్కి సంబంధించి, బీ కాలనీస్కి సంబంధించి ఫార్మర్స్లో అవేర్నెస్ తీసుకురావటం, ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయటం లాంటివన్నీ ఈ హనీ మిషన్ అనే దాని కింద చేస్తారు. అలాగే అగర్బత్తి మేకింగ్ ప్రాజెక్ట్, దీని కింద 10 రోజుల అగరబత్తి స్కిల్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ని, రా మెటీరియల్స్ని వాళ్ళకి అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హిందీ దివాస్ గురించి. మనం ప్రతి సంవత్సరం 14th సెప్టెంబర్ ఈ రోజుని మనం హిందీ దివాస్గా జరుపుకుంటాము. దేవనాగరి స్క్రిప్ట్లో ఉన్నటువంటి హిందీని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేది 14th సెప్టెంబర్ 1949లో అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించటం జరిగింది. ఆర్టికల్ 340 కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 340 కింద హిందీయే కాకుండా ఇంగ్లీష్ కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించబడింది. 8th షెడ్యూల్లో ఉన్నటువంటి 22 ఏవైతే గుర్తించబడినటువంటి భాషలు ఉన్నాయో అందులో హిందీ కూడా ఒకటి. హిందీ మాట్లాడే వాళ్ళు కేవలం ఇండియాలోనే కాదు, పాకిస్తాన్లోను, నేపాల్, బంగ్లాదేశ్, USA, UK, జర్మనీ, న్యూజిలాండ్, ఉగాండా
మారిషస్, సౌత్ ఆఫ్రికా, యుఏఈ ఇలా చాలా కంట్రీస్లో హిందీని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సరే, హిందీ లాంగ్వేజ్ యొక్క ప్రమోషన్ కోసం గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, హిందీని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకసారి చూడండి. సెంట్రల్ హిందీ డైరెక్టరేట్, దీన్ని 1960లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, ఇది హిందీ చైర్స్ అనేదాన్ని ఫారిన్ యూనివర్సిటీలో, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే అబ్రాడ్లో ఉన్నాయో వాటన్నిటిలో హిందీ చైర్స్ అనేసి వాటిని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అలాగే లర్న్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, LILA రాజ్ భాష అనేటటువంటి ఒక మల్టీమీడియా బేస్డ్ ఇంటెలిజెంట్ సెల్ఫ్ ట్యూటోరింగ్ అప్లికేషన్ని, ఈ సరల్ హిందీ వాక్యకోష్, అలాగే ఈ మహాశబ్దకోష్ మొబైల్ యాప్, ఈ 2 యాప్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ కింద తీసుకురావటం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకుని హిందీలో డెవలప్మెంట్ తీసుకురావడానికి వీటిని ఉపయోగిస్తారు. అలాగే రాజ్ భాషా గౌరవ్ పురస్కార్, అలాగే రాజ్ భాషా కీర్తి పురస్కార్, ఇవి 2 హిందీలో ఎవరైతే కాంట్రిబ్యూషన్స్ చేసుంటారో వాళ్ళని రికగ్నైజ్ చేయడం కోసం వీటిని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాలో స్టీల్ ఇండస్ట్రీ గురించి. మన యూనియన్ మినిస్టర్ ఫర్ స్టీల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియన్ స్టీల్ కంపెనీస్ ఇంక్లూడింగ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ కూడా కన్సిస్టెంట్గా వాటి యొక్క కెపాసిటీస్ పెంచుకుంటూ ఉన్నాయి. ప్రొడక్షన్ మరియు సేల్స్ రెండింటికి సంబంధించి వాటి యొక్క కెపాసిటీ పెరుగుతోంది. అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి అనేసి లోక్సభలో చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి స్టీల్ సెక్టార్లో వచ్చినటువంటి ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, దానికోసం గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ ఇలా ఉన్నాయి అనేసి లోక్సభలో యూనియన్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, కెపాసిటీ ఆఫ్ డొమెస్టిక్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ అనేది ఎక్స్పాండ్ అయింది. 2014-15లో 110 మిలియన్ టన్స్ పర్ యానంగా ఉండేది. 2019-20కి వచ్చేసరికి 142 మిలియన్ టన్స్ పర్ యానంగా ప్రొడక్షన్ అనేది ఎక్స్పాండ్ అయింది. క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయింది. 2014-15లో 89 మిలియన్ టన్స్ పర్ యానంగా ఉండేది. 2019-20లోకి వచ్చేసరికి 109 మిలియన్ టన్స్ పర్ యానంగా వచ్చింది. స్టీల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. 2019-20లో ఏప్రిల్ మరియు ఆగస్టులో కంపేర్ చేస్తే 2020లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 153% స్టీల్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. స్టీల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చింది. అవేంటన్నది చూద్దాం. నేషనల్ స్టీల్ పాలసీ అనేసి 2017లో తీసుకురావటం జరిగింది. దీని కింద టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్గా ఉండేలాగా, గ్లోబల్గా కాంపిటేటివ్గా ఉండేలాగా మన స్టీల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసి ఎకనామిక్ గ్రోత్కి హెల్ప్ అయ్యేలాగా చూడడం కోసం ఈ నేషనల్ స్టీల్ పాలసీని తీసుకురావటం జరిగింది. అలాగే స్టీల్ స్క్రాప్ రీసైక్లింగ్ పాలసీ, స్టీల్ స్క్రాప్ ఏదైతే ఉంటుందో వెహికల్స్ నుంచి వైట్ గూడ్స్, అంటే ఏవైతే వాటి ఎండ్ ఆఫ్ లైఫ్కి రీచ్ అయి ఉంటామో వాటిని వైట్ గూడ్స్ అంటాం. ఆ వైట్ గూడ్స్ నుంచి, వెహికల్స్ నుంచి స్టీల్ స్క్రాప్ని తీసుకుని దాన్ని యూటిలైజ్ చేసుకోవటం కోసం ఈ స్టీల్ స్క్రాప్ రీసైక్లింగ్ పాలసీని తీసుకురావటం జరిగింది. అలాగే స్టీల్ క్వాలిటీని ట్రాక్ చేయటం కోసం క్విక్ రెస్పాన్స్ కోడ్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే బ్లాస్ట్ ఫర్నేసెస్లో ఎక్కువ ఈల్డ్ రావటం కోసం కోక్, పెల్లెట్ మరియు సింకర్ క్వాలిటీని ఆప్టిమైజ్ చేశారు. అలాగే బ్లాస్ట్ ఫర్నేసెస్లో ఈ కోల్ యొక్క కన్జంప్షన్ని తగ్గించి ఈల్డ్ని పెంచడం కోసం ఆ ఐరన్ మేకింగ్ ప్రాసెస్ని మోడలింగ్ చేయటం, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని అడాప్ట్ చేసుకోవటం, స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్, దీన్ని ఫినాన్షియల్ అసిస్టెన్స్ని వేరియస్ ఇన్స్టిట్యూషన్స్కి, అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాం, CSIR, ఐరన్, స్టీల్ మరియు సెక్టార్కి సంబంధించి వేస్ట్ యూటిలైజేషన్ కోసం, ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవటం కోసం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ని తగ్గించడం కోసం, వీటన్నిటి కోసం ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వటం కోసం ఈ స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియాని తీసుకురావటం జరిగింది. అలాగే డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ పాలసీ, దీనిని స్టీల్కి సంబంధించి గ్రీన్ఫీల్డ్ స్టీల్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయడంలోను, అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి స్టీల్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెవలప్మెంట్ మరియు ఎక్స్పాన్షన్ కోసం ఈ డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ పాలసీని తీసుకురావటం జరిగింది. మరి స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించి ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి? ఒకటి వచ్చేసి క్యాపిటల్. స్టీల్ మరియు ఐరన్ ఇండస్ట్రీని తీసుకురావాలి అంటే దానికి లార్జ్ అమౌంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. అది మనలాంటి డెవలపింగ్ కంట్రీలో డిఫికల్ట్గా ఉండొచ్చు. దానివల్ల ఫారిన్ ఎయిడ్ కోసం మనకి హెల్ప్ కావాల్సి వస్తుంది. అలాంటి విషయాల్లో క్యాపిటల్ అనేది ప్రాబ్లంగా ఉంటుంది. అంతేకాకుండా లో ప్రొడక్టివిటీ, ఇది రెండవ ప్రాబ్లం అనమాట. అంటే ఏంటి, పర్ క్యాపిటల్ లేబర్ ప్రొడక్టివిటీ అనేది మన కంట్రీలో చాలా తక్కువగా ఉంది.
90 నుంచి 100 టన్నులు మన దేశంలో కనుక పర్ క్యాపిటల్ లేబర్ ప్రొడక్టివిటీ ఉంటే స్టీల్ ఇండస్ట్రీలో కొరియా, జపాన్, మిగిలిన స్టీల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్లో ఒక పర్ క్యాపిటల్ లేబర్ ప్రొడక్టివిటీ అనేది 600 నుంచి 700 టన్స్గా ఉంది. అంటే మన దగ్గర ప్రొడక్టివిటీ అనేది తక్కువగా ఉంది. అలాగే లో పొటెన్షియల్ యూటిలైజేషన్, మన దగ్గర స్టీల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఉంది. దాంట్లో దాని యొక్క యూసేజ్లో కేవలం 50% మాత్రమే దాని పొటెన్షియల్ వరకు అది యూస్ చేసుకోగలుగుతుంది. అంటే స్ట్రైక్స్ వల్ల కావచ్చు, రా మెటీరియల్ యొక్క షార్టేజ్ వల్ల కావచ్చు, ఎనర్జీ క్రైసిస్ వల్ల కావచ్చు, ఇన్కాంపిటెంట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వీటన్నింటి వల్ల మన దగ్గర ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్స్ వాటి ఫుల్ పొటెన్షియల్ని యూజ్ చేసుకోవటం లేదు. మన దేశంలో స్టీల్కి చాలా డిమాండ్ అనేది ఉంది, కానీ మన అవసరాలకు తగినట్టుగా మనం దీన్ని ప్రొడక్షన్ అనేది చేయలేకపోతున్నాం. కాబట్టి స్టీల్ని మనం మేజర్గా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము. మన ఇండియాని సెల్ఫ్ రిలయంట్గా మార్చుకోవాలి అన్నా, మన ఫారిన్ ఎక్స్చేంజ్ని సేవ్ చేసుకోవాలి అన్నా కూడా మన యొక్క ప్రొడక్టివిటీ నీడ్స్కి తగినట్టుగా స్టీల్ ప్రొడక్షన్ అనేదాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. అలాగే ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్, అంటే మన దగ్గర వీక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కావచ్చు, క్యాపిటల్ ఇన్పుట్స్ వల్ల కావచ్చు, మిగిలిన ఫెసిలిటీస్ వల్ల కావచ్చు, స్టీల్ మేకింగ్ ప్రాసెస్ అనేది మోర్ టైం టేకింగ్ అవుతుంది, ఎక్స్పెన్సివ్గా మారుతుంది, ఇన్ఫీరియర్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. కాబట్టి ఛాలెంజెస్ అన్నింటి నుంచి బయటికి రావాలి. స్టీల్ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ అనేవి డెవలప్మెంట్లో క్రూషియల్ రోల్ పాటిస్తూ ఉంటాయి. అలాగే మనం సెల్ఫ్ రిలయంట్గా మారాలి అన్నా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయాలి అన్నా కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఇండియా యొక్క ప్రాస్పరిటీ మరియు వెల్ఫేర్ని సూచించేటటువంటి ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బుద్ధిస్ట్ సైట్స్ యొక్క ప్రమోషన్ గురించి. మన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనేది బుద్ధిస్ట్ సైట్స్ మన కంట్రీలో ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కలిగించటం కోసం స్వదేశ్ దర్శన్ అనేసి, ప్రషద్ అనేసి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని తీసుకురావటం జరిగింది. ఈ స్వదేశ్ దర్శన్ స్కీమ్ అనేదాన్ని బుద్ధిస్ట్ సర్క్యూట్ మరియు అలాగే స్పిరిచువల్ సర్క్యూట్స్, ఏవైతే 13 థీమాటిక్ సర్క్యూట్స్ ఉన్నాయో వాటన్నింటిలోనూ ఈ బుద్ధిస్ట్ సైట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం ఈ స్వదేశ్ దర్శన్ అనేటటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ప్రషద్ స్కీమ్, దీన్ని మనం ఆల్రెడీ చదువుకున్నాము. ఈ స్కీమ్ కింద ఉన్నటువంటి సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం కోసం ఈ ప్రషద్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఇందులో ఇప్పటికే 30 ప్రాజెక్టులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం కోసం ఈ ప్రషద్ స్కీమ్ కింద ఇవ్వటం జరిగింది అనేసి మనం చదువుకున్నాము. మనము ఇక్కడ బుద్ధిస్ట్ సైట్స్కి సంబంధించి ఐకానిక్ టూరిస్ట్ సైట్స్ ఏమున్నాయి అనేసి ఒకసారి చూస్తే అజంతా మరియు ఎల్లోరా, బోధ్ గయా, ఇవి 2 ఐకానిక్ టూరిస్ట్ సైట్స్గా గుర్తించటం జరిగింది. ప్రషద్ స్కీమ్ అంటే ఏంటి అనేసి మనం చదువుకున్నాం కదా. నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రిజ్యునేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్. దీనిని ప్రసాద్ అనేటటువంటి స్కీమ్ నుంచి ప్రషద్ అనేటటువంటి స్కీమ్కి 2017లో మార్చడం జరిగింది. ఈ స్కీమ్ని రెస్పెక్టివ్ స్టేట్ మరియు యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని కింద ఐడెంటిఫైడ్ ఏజెన్సీసే ఇంప్లిమెంట్ చేస్తాయి. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఏవైతే ఇంపార్టెంట్ నేషనల్ మరియు గ్లోబల్ పిలిగ్రిమేజ్ సైట్స్ ఉంటాయో వాటిని రిజ్యూనేట్ చేయటం, స్పిరిచువల్గా ఆర్గ్యుమెంటేషన్ చేయటం లాంటివి, లోకల్ కమ్యూనిటీస్లో అవేర్నెస్ని తీసుకురావటం, కమ్యూనిటీ బేస్డ్ డెవలప్మెంట్ చేయటం, అలాగే ఇంటిగ్రేటెడ్ టూరిజం డెవలప్మెంట్ అంటే సిటీకి సంబంధించి, లోకల్గా ఉన్నటువంటి ఆర్ట్ మరియు కల్చర్కి సంబంధించి, హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించి, కుషన్కి సంబంధించి ఇలా లైవ్లీహుడ్ని జనరేట్ చేయటం కోసం, ఇంటిగ్రేటెడ్ టూరిజంని డెవలప్మెంట్ చేయటం కోసం తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి టూరిజంని స్ట్రెంగ్థెన్ చేయటం ఆబ్జెక్టివ్గా ఈ ప్రషద్ స్కీమ్ అనే దాన్ని తీసుకురావటం జరిగింది. మరి ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్ ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దీనిని 2014-15 ఈ సంవత్సరంలో లాంచ్ చేయటం జరిగింది. మన కంట్రీలో ఏవైతే థీమ్ బేస్డ్ టూరిస్ట్ సర్క్యూట్స్ ఉంటాయో వాటిలో డెవలప్మెంట్ చేయటం కోసం ఈ స్వదేశ్ దర్శన్ అనేదాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద సెంట్రల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేదాన్ని స్టేట్ గవర్నమెంట్స్కి, యూనియన్ టెరిటరీస్కి ఇవ్వటం జరుగుతుంది. దేనికోసం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. అంతేకాకుండా ఈ స్కీమ్ అనేది స్వచ్ఛ భారత్ అభియాన్, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇలాంటి మిగిలిన స్కీమ్స్తో కూడా సినర్జైజ్ అయ్యి టూరిజం సెక్టార్ని ప్రమోట్ చేయటం కోసం, అంటే దాని ఐడియాని ప్రమోట్ చేయటం కోసం, జాబ్ క్రియేషన్ కోసం, టూరిజం దాని యొక్క ఫుల్ పొటెన్షియల్ని యూజ్ చేసుకోవటం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అన్నది ఇంజనీర్స్ డే. దీన్ని 15th సెప్టెంబర్ రోజున జరుపుకుంటాము. ఆ రోజున ఇండియా యొక్క ఫస్ట్ యాంటీ మిసైల్ శాటిలైట్ ఏసాట్ అనే దాని గురించి మై స్టాంప్ అన్నదాన్ని రిలీజ్ చేయటం జరిగింది. ఏసాట్ అనేది ఒక ఇంటర్సెప్టార్ మిసైల్. ఇది స్పేస్లో ఉన్నటువంటి శాటిలైట్స్ని డిస్ట్రాయ్ చేయటం లేదా జామ్ చేయటం లాంటివి దీని ద్వారా చేయొచ్చు. ఏసాట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, కైనెటిక్, నాన్ కైనెటిక్ అనేసి. కైనెటిక్ అంటే ఏంటి? బాలిస్టిక్ మిసైల్స్ లాగా అనమాట. ఇవి ఫిజికల్గా ఒక ఆబ్జెక్టివ్ని స్ట్రైక్ చేయటం, డిస్ట్రాయ్ చేయడం లాంటివి కైనెటిక్ ఏసాట్ మిసైల్స్ చేస్తాయి. నాన్ కైనెటిక్ ఏసాట్ మిసైల్స్ అంటే ఏంటి? ఇవి నాన్ ఫిజికల్ అనమాట. అవి కనిపించవు కానీ స్పేస్ ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఎలాగా? ఫ్రీక్వెన్సీ జామింగ్ చేయటం, బ్లైండింగ్ లేజర్స్ని యూజ్ చేయటం, సైబర్ అటాక్స్ని వాడటం, ఇవన్నీ నాన్ కైనెటిక్ ఏసాట్స్ కిందికి వస్తాయి. వీటిని మిషన్ శక్తి అన్న దాని కింద DRDO డెవలప్ చేయటం జరిగింది. ఇది 3 స్టేజ్ ఉన్నటువంటి మిసైల్. 2 సాలిడ్ రాకెట్ బూస్టర్స్ ఇందులో ఉంటాయి. దీన్ని APJ అబ్దుల్ కలాం ఐలాండ్, ఇది ఒడిషాలో ఉంది, అక్కడ నుంచి 2019లో లాంచ్ చేయటం జరిగింది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ ఏసాట్ అన్నది పూర్తిగా ఇండిజినస్గా డెవలప్ చేయటం జరిగింది. దీనిని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినటువంటి దేశాల్లో మన ఇండియా 4వ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 15న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజు యానివర్సరీ సందర్భంగా ఇంజనీర్స్ డే రోజున DRDO లాంచ్ చేసినటువంటి ఈ ఏసాట్ మిసైల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అన్నది మై స్టాంప్ అనే పేరుతో రిలీజ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి G20 ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ గురించి. రీసెంట్గా సౌదీ అరేబియా అనేది దీన్ని ప్రిసైడ్ చేయటం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ల్యాండ్ డిగ్రేడేషన్ మరియు కోరల్ రీఫ్ ప్రోగ్రామ్కి సంబంధించి గ్లోబల్ ఇనిషియేటివ్స్ని తీసుకున్నారు. అలాగే క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి 2 డాక్యుమెంట్స్ని రిలీజ్ చేయటం జరిగింది. 2019లో ఈ G20 ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఏదైతే మెరైన్ ప్లాస్టిక్ వేస్ట్ ఉందో దాన్ని గ్లోబల్ స్కేల్లో ట్యాకిల్ చేయాలి అన్నటువంటి ఇష్యూ మీద ఒక ఫ్రేమ్వర్క్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. 2020కి సంబంధించి ఈ G20 ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్లో ఇందాక మనం చెప్పుకున్నాం, ల్యాండ్ డిగ్రేడేషన్కి సంబంధించి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి, కోరల్ రీఫ్స్కి సంబంధించి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు అనేసి. ఈ ల్యాండ్ డిగ్రేడేషన్కి సంబంధించి ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేయటం, వాటిని ఇంప్లిమెంట్ చేయటం, G20 మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ల్యాండ్ డిగ్రేడేషన్ని జరగకుండా చూడటం ఎయిమ్గా ఈ గ్లోబల్ ఇనిషియేటివ్స్ని తీసుకురావటం జరిగింది. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి. ఆ SDGsలో SDG 13, SDG 14, SDG 15. 13 ఏం చెప్తుందండి? క్లైమేట్ యాక్షన్ గురించి చెప్తుంది. SDG 14 అనేది లైఫ్ బిలో వాటర్ గురించి చెప్తుంది. SDG 15 అనేది లైఫ్ ఆన్ ల్యాండ్ గురించి చెప్తుంది. వీటన్నింటినీ బేసిస్గా తీసుకొని ల్యాండ్ డిగ్రేడేషన్ అన్నదాన్ని తగ్గించాలి అనేసి తీసుకుని రావటం జరిగింది. అలాగే కోరల్ రీఫ్స్కి సంబంధించి ఒక గ్లోబల్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావాలి. దాని ద్వారా రీసెర్చ్, ఇన్నోవేషన్ మరియు కెపాసిటీ బిల్డింగ్ని తీసుకొచ్చి కోరల్ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కన్జర్వేషన్, రిస్టరేషన్ మరియు అడాప్టేషన్ అనేది చేయాలి. ప్యారిస్ అగ్రిమెంట్ కింద టెంపరేచర్ ఇంక్రీజ్ అనేది పెరిగిపోతుంది కదా, దాని కింద లిమిట్ అనేది పెట్టుకున్నాం. దాన్ని అచీవ్ చేయగలిగితేనే కోరల్ రీఫ్స్ గ్లోబల్గా సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. సరే, ఈ మీటింగ్కి సంబంధించి ఇండియా యొక్క స్టాండ్ ఎలా ఉంది అనేసి మనం చూద్దాం. ఇండియా అనేది కోరల్ రీఫ్ కన్జర్వేషన్కి సంబంధించి నేషనల్ కోస్టల్ మిషన్ ప్రోగ్రామ్ అనే దాన్ని తీసుకురావటం జరిగింది. నేషనల్ కోస్టల్ మిషన్ ప్రోగ్రామ్ని నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇందులో భాగంగా ఈ మిషన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద కోస్టల్ మరియు మెరైన్ ఎకోసిస్టమ్స్ మీద క్లైమేట్ చేంజ్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నదాన్ని అడ్రస్ చేయటం కోసం ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ని తీసుకురావటం జరిగింది. దాని కింద ఈ నేషనల్ కోస్టల్ మిషన్ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ల్యాండ్ డిగ్రేడేషన్కి సంబంధించి కూడా దాంట్లో న్యూట్రాలిటీని తీసుకురావటం కోసం గవర్నమెంట్ అనేది వేరియస్ స్కీమ్స్ని తీసుకొచ్చింది. అందులో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేసి, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేసి, అలాగే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేసి, వీటన్నింటినీ ల్యాండ్ డిగ్రేడేషన్ని ట్యాకిల్ చేయడం కోసం తీసుకొచ్చింది అనేసి ఇండియా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్యారిస్ అగ్రిమెంట్ కింద ఏవైతే ఇండియా క్లైమేట్ కమిట్మెంట్స్ని తీసుకుందో వాటికి ఇండియా కమిటెడ్గానే ఉంది, వాటి మీద పనిచేస్తోంది అనేసి చెప్పింది.
సరే, అసలు ప్యారిస్ అగ్రిమెంట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దామా. ఇందులో మొత్తం 195 పార్టీస్ అంటే 195 దేశాలు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ కాన్ఫరెన్స్ COP21 అనేది ప్యారిస్లో 2015 సంవత్సరంలో జరిగింది. అప్పుడు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ కాబట్టి, అది ప్యారిస్లో జరిగింది కాబట్టి దాన్ని ప్యారిస్ అగ్రిమెంట్ అనేసి అంటాము. దాని కింద ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి తగ్గించాలి అనేటటువంటి ఎయిమ్తో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ని తీసుకున్నారు. ఎంత, గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ని 2 డిగ్రీ సెల్సియస్కి తగ్గించాలి అనేటటువంటి ఆబ్జెక్టివ్స్తో దీన్ని తీసుకురావటం జరిగింది. గ్లోబల్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి 45% 2030 కల్లా తగ్గించాలి. అలాగే 2050 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ అంటే 0% ఎమిషన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ GHG ఎమిషన్స్ అనేవి నెట్ జీరోకి రావాలి, లేకపోతే క్లైమేట్ మీద ఇది వర్స్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనేసి ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో వాళ్ళు డిసైడ్ చేసుకోవటం జరిగింది. G20 కంట్రీస్కి సంబంధించి 19 మెంబర్ కంట్రీస్ వీటికి ఓకే చెప్పాయి. ఒక్క కంట్రీ USA మాత్రం ఈ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ G20 కంట్రీస్ ఏంటి అనేసి ఇంతకుముందు PIB వీడియోస్లో మనం చెప్పుకున్నాము. ఈ G20 కంట్రీస్ ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. అలాగే SDGsకి సంబంధించి సస్టైనబుల్ గోల్స్ 17 ఉన్నాయి. వాటికి సంబంధించి గోల్ 1 ఏంటి, గోల్ 2 ఏంటి, గోల్ 17 ఏంటి, ఇలా అడిగినప్పుడు దానికి సంబంధించింది కరెక్ట్గా మనకి గుర్తుండేలాగా ఐడియా పెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద బిల్ 2020 గురించి. ఇది రాజ్యసభలో పాస్ చేయటం జరిగింది. ఈ బిల్ ఇంతకుముందే లోక్సభలో మార్చ్ 2020లోనే పాస్ చేశారు. దీని కింద ఏంటి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద ITRA అంటాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద. దీనిని గుజరాత్లో ఒక ఇన్స్టిట్యూషన్, ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూషన్ని నెలకొల్పుతారు. దీన్ని ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి దీని కింద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ తీసుకురావటం జరుగుతుంది. ఏమేమి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద అనేసి, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదిక్ ఫార్మక్యూటికల్ సైన్సెస్ అనేసి, అలాగే మహర్షి పతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా న్యాచురోపతి ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేసి, ఇలాంటి వాటి అన్నింటినీ తీసుకొచ్చి ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదాలో జాయిన్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంజనీర్స్ డే రోజున ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE అనేది విశ్వేశ్వరయ్య బెస్ట్ టీచర్ అవార్డ్స్ని యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేతుల మీదుగా 12 ఫ్యాకల్టీ మెంబర్స్కి అందజేయటం జరిగింది. నేషనల్ లెవెల్లో మెరిటోరియస్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దీని కింద రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఇంజనీర్స్ డే రోజున ఈ అవార్డులను ప్రదానం చేయటం జరిగింది. ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉంటుంది. దీన్ని 1945 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అప్పుడు ఒక అడ్వైజరీ బాడీగా ఎస్టాబ్లిష్ చేశారు. 1987 సంవత్సరంలో దీనికి స్టాట్యుటరీ స్టేటస్ని ఇవ్వటం జరిగింది. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ ఇంట్రెస్ట్స్, క్రియేటివిటీ, ఎథిక్స్ అమాంగ్ స్టూడెంట్స్ AICTE స్పైసెస్ అనే దాన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని కింద స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేపట్టడం కోసం, హెల్దీ కరికులర్ యాక్టివిటీస్ని వాళ్ళలో ఇంప్రూవ్ చేయటం కోసం, ప్రమోట్ చేయటం కోసం ఈ AICTE స్పైసెస్ అనేటటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇది ఒక నోటిఫికేషన్ని ఇష్యూ చేసింది. దీనికి సంబంధించి డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ ఫుట్వేర్ అండ్ లెదర్ ఇండస్ట్రీని కాన్స్టిట్యూట్ చేయటం కోసం ఒక నోటిఫికేషన్ని ఇష్యూ చేయటం జరిగింది. ఫుట్వేర్ మరియు లెదర్ ఇండస్ట్రీకి సంబంధించి లేబర్ ఇంటెన్సివ్ గ్రోత్ని తీసుకురావటం, వాటిని ప్రమోట్ చేయటం మరియు డెవలప్మెంట్ చేయటం కోసం ఈ డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ ఫుట్వేర్ అండ్ లెదర్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఖోఖో మరియు కబడ్డీకి సంబంధించి యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ రాజ్యసభకి ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించి అంటే ఎస్పెషల్గా కబడ్డీ మరియు ఖోఖోకి సంబంధించి ప్రమోట్ చేయటం కోసం ఏమేం స్టెప్స్ తీసుకుంటున్నామో అనేసి రాజ్యసభకి ఇన్ఫామ్ చేయటం జరిగింది. ఆ కంటెక్స్ట్లో దీని గురించి చదువుకుంటున్నాం. ఖోఖోని అలాగే కబడ్డీని ప్రమోట్ చేయటం కోసం కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అలాగే ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే వాటికి గవర్నమెంట్ రికగ్నిషన్ అనే దాన్ని ఇవ్వటం జరిగింది. ఈ ఫెడరేషన్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కల్పించి కబడ్డీ మరియు ఖోఖో క్రీడల్ని కూడా బాగా డెవలప్ చేస్తాము అనేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ రాజ్యసభకి ఇన్ఫామ్ చేయటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బీహార్లో లైన్ ఇన్ లైన్ అవుట్ సబ్స్టేషన్ గురించి మన యూనియన్ పవర్ మినిస్టర్ కిషన్గంజ్ దర్భంగా 400 kV ట్రాన్స్మిషన్ లైన్ని సహస్రా అనేటటువంటి ప్లేస్లో బీహార్లో దాని యొక్క కన్స్ట్రక్షన్కి ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. పవర్ గ్రిడ్ లిమిటెడ్ అనేది దీని యొక్క ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ. ఇది 100 crore వర్త్ ప్రాజెక్ట్ అనమాట. ఈ పవర్ గ్రిడ్ లిమిటెడ్ అనేది ఒక సెంట్రల్ పిఎస్యు. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉంటుంది. ఈ లైన్ ఇన్ లైన్ అవుట్ సబ్స్టేషన్ అనేది ఎలక్ట్రికల్ సప్లై సిస్టంలో ఒక పార్ట్గా ఉంటుంది. దీని కింద ఏంటి, పవర్ జనరేటింగ్ సబ్స్టేషన్స్లో ఉన్నటువంటి హై వోల్టేజెస్ని లోకల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్కి ఇది సప్లై చేస్తూ ఉంటుంది. ఈ లైన్ ఇన్ లైన్ అవుట్ సబ్స్టేషన్ అనేది ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ఎందుకంటే దీనికి ఎక్స్ట్రా లేఅవుట్ ఉంటుంది కాబట్టి. కానీ ఇది మోర్ సెక్యూర్డ్ అనేసి మనం చెప్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిథనాల్ ప్లాంట్ గురించి. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ RCF అంటాము. ఇది ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కింద ఉంటుంది. ఈ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అనేది ట్రాంబే యూనిట్ ఏదైతే ముంబైలో ఉందో అక్కడ ఒక మిథనాల్ ప్లాంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్లో రోజుకి 242 మెట్రిక్ టన్నుల మిథనాల్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి కెపాసిటీ అనేది కలిగి ఉంది. ఇలా స్వయంగా రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్సే మిథనాల్ని ప్రొడ్యూస్ చేసుకోవటం వల్ల మిథనాల్ మీద వాటి యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా మన ఇండియా కూడా ఏదైతే ఈ మిథనాల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉందో దాని డిపెండెన్సీ అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి మన గవర్నమెంట్ అనుకున్నటువంటి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ని అచీవ్ చేయడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మిథనాల్ని మనం పెస్టిసైడ్స్ ప్రొడక్షన్లోను, ఫార్మాసిటికల్స్ ప్రొడక్షన్లోను, డై స్టఫ్ని ప్రొడ్యూస్ చేయడంలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి రాజ్యసభలో ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో అసలు ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని ఎప్పుడు లాంచ్ చేశారు, దీనికి ఆబ్జెక్టివ్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని ఫేజెస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, దీనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన దీనిని 2000వ సంవత్సరంలో లాంచ్ చేయటం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఆల్ వెదర్ రోడ్స్ని ఏవైతే అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఉంటాయో వాళ్ళందరికీ ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్స్తో దీన్ని తీసుకురావటం జరిగింది. ఎలిజిబిలిటీ ఏంటి, డెసిగ్నేటెడ్ పాపులేషన్ సైజ్ ఎంతైతే ఉంటుందో, అంటే ప్లెయిన్ ఏరియాస్లో అయితే 500+, నార్త్ ఈస్ట్ ఏరియాలో అయితే 200+, అలాగే హిమాలయన్ స్టేట్స్, డెజర్ట్స్, ట్రైబల్ ఏరియాస్ వీటన్నింటిలో 2001 సెన్సెస్ని బేస్ చేసుకుని పాపులేషన్ సైజ్ బేసిస్లో ఎలిజిబిలిటీ అనేది వాటికి ఇవ్వటం జరుగుతుంది. దీని కింద ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఒకవేళ నార్త్ ఈస్ట్ హిమాలయన్ స్టేట్స్లో అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అనేది 90% ఇస్తుంది. అలా కాకుండా ప్లెయిన్ ఏరియాస్ అంటే మిగిలిన స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ 60% ఆఫ్ ద కాస్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది భరిస్తుంది. రూరల్ రోడ్స్కి సంబంధించి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి సంబంధించి ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ అనేది ఒకటి ఉంది. హైవే కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్ అందరికీ ఇది అపెక్స్ బాడీ అనమాట. ఈ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ దీనిని 1934వ సంవత్సరంలో, అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందే దీన్ని సెటప్ చేయటం జరిగింది. సరే, ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన దీనిని ఇప్పటి వరకు 3 ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం 3వ ఫేజ్ అనమాట. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 1, ఈ ఫేజ్ 1ని 2000వ సంవత్సరంలో డిసెంబర్లో లాంచ్ చేసినప్పటి నుంచి 100% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా దీన్ని తీసుకురావటం జరిగింది. 2000వ సంవత్సరంలో ఈ ఫేజ్ 1ని తీసుకొచ్చారు. దాని తర్వాత ఫేజ్ 2, ఈ ఫేజ్ 2ని 2013వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. 2013వ సంవత్సరం నుంచి ఫేజ్ 2 అనేది అమల్లో ఉంది. ఫేజ్ 1 కూడా అమల్లో ఉంది. ఫేజ్ 2ని ఎస్పెషల్గా 50,000 కిలోమీటర్స్ ఏవైతే ఎగ్జిస్టింగ్ రూరల్ రోడ్ నెట్వర్క్ ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయటం కోసం ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 2ని తీసుకురావటం జరిగింది. ఈ ఫేజ్ 2 కింద కాస్ట్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ మరియు స్టేట్స్ రెండు కూడా షేరింగ్ అనేది ఉంది. ఫేజ్ 1లో అయితే టోటల్గా ఇది 100% సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా తీసుకురావటం జరిగింది. దాని తర్వాత ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 3ని తీసుకురావటం జరిగింది. ఎప్పటి నుంచి ఈ ఫేజ్ 3 అమల్లోకి వచ్చింది, 2019 జూలై నుంచి ఈ ఫేజ్ 3 అనేది అప్రూవ్ అయింది. అప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని కింద రూరల్ ఏరియాస్లో కొన్ని ప్రయారిటీ బేసిస్లో ఫెసిలిటీస్ని కలిగించడం కోసం తీసుకొచ్చారు. అవేంటో చూద్దామా. గ్రామీణ్ అగ్రికల్చరల్ మార్కెట్స్, అలాగే హయ్యర్ సెకండరీ స్కూల్స్, అలాగే హాస్పిటల్స్, వీటన్నింటినీ ప్రయారిటీ బేసిస్లో వాటిలో ఫెసిలిటీస్ కలిగిస్తూ వచ్చారు. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 3 కింద
స్టేట్స్లో రోడ్ లెంత్ 1,25,000 కిలోమీటర్లని కన్సాలిడేట్ చేయాలి అనేసి ప్రపోజల్ అనమాట. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 3 అనే దాని యొక్క డ్యూరేషన్ 2019-20 సంవత్సరం నుంచి 2024-25 సంవత్సరం వరకు ఇది అమల్లో ఉంటుంది. సరే, 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2020 అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇది అమల్లో ఉన్నా కూడా రూరల్ రోడ్స్ ఎక్కడ చక్కబడ్డాయండి అన్ని ప్లేసెస్లో? అంటే దీనికి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా. ఆ ఛాలెంజెస్ ఏంటి అన్నది చూద్దామా? ఛాలెంజెస్ చూడండి. ఒకటవది ఫండ్స్ లేకపోవటం, రెండవది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది, మూడవది ఇన్అడెక్వేట్ ఎగ్జిక్యూషన్ అనమాట. కాంట్రాక్టింగ్ కెపాసిటీకి సంబంధించి ఎగ్జిక్యూషన్లో ఇన్అడెక్వసీ ఉండటం, అలాగే డిఫికల్ట్ టెరైన్ ఉండటం, అంటే హిల్ ఏరియాస్ ఉండటం, లేదంటే కొన్ని చోట్ల వర్కింగ్ సీజన్ అనేది తక్కువగా ఉండటం, దానివల్ల ఒకటి. అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్కి సంబంధించి స్కార్సిటీ అనేది ఉంది. అలాగే సెక్యూరిటీ కన్సర్న్స్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్నటువంటి ఏరియాస్లో రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే సెక్యూరిటీ అనేది కన్సర్న్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి ఛాలెంజెస్. కానీ రూరల్ రోడ్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ కదా రూరల్ డెవలప్మెంట్లో. అంతేకాకుండా ఎకనామిక్ మరియు సోషల్ సర్వీసెస్కి సంబంధించి యాక్సెస్ కావాలి అంటే రూరల్ రోడ్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అగ్రికల్చరల్ ఇన్కమ్స్ని ఇంక్రీజ్ చేయాలి అన్నా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయాలి అన్నా కూడా ఇది ఇంపార్టెంట్. కాబట్టి గవర్నమెంట్ అనేది ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అయ్యి బేసిక్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేసేలాగా చర్యలు అనేవి తీసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే. దీనిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3వ సాటర్డే రోజున ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డేగా జరుపుకుంటాము. దీనిని 1986వ సంవత్సరం నుంచి దాదాపు 100 కంట్రీస్లో ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా ఇండియాలో ఉన్నటువంటి 8 బీచెస్కి ఫస్ట్ టైం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వాలి అనేసి రికమెండ్ చేయటం జరిగింది. ఆ 8 బీచెస్ ఏంటి? గుజరాత్లో ఉన్నటువంటి శివరాజ్పూర్ బీచ్, డామన్ అండ్ డయ్యూలో ఉన్నటువంటి గోగ్లా బీచ్, కర్ణాటకలో ఉన్నటువంటి పుడుబిద్రి బీచ్, అలాగే కసార్కోట్ బీచ్, కేరళలో ఉన్నటువంటి కప్పాడ్ బీచ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిషికొండ బీచ్, ఒడిశాలో ఉన్నటువంటి గోల్డెన్ బీచ్, అలాగే అండమాన్ మరియు నికోబార్లో ఉన్నటువంటి రాధానగర్ బీచ్. ఈ 8 బీచెస్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం రికమెండ్ చేయబడ్డాయి. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏంటి? వరల్డ్లోనే క్లీనెస్ట్ బీచెస్ని బ్లూ ఫ్లాగ్ బీచెస్ అనేసి కన్సిడర్ చేయటం జరుగుతుంది. ఒక బీచ్కి బ్లూ ఫ్లాగ్ అనేటటువంటిది ఇవ్వాలి అంటే అక్కడ ఎన్విరాన్మెంటల్గా, ఎడ్యుకేషనల్గా, సేఫ్టీ పరంగా, యాక్సెసిబిలిటీ పరంగా అక్కడ ఉన్నటువంటి అన్ని క్రైటీరియాని అది మెయింటైన్ చేయగలగాలి. ఇక్కడ చూడండి, దాదాపు 33 స్టాండర్డ్స్ అక్కడ కలిగి ఉండాలి. వాటర్ క్వాలిటీకి సంబంధించి, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్, ఎడ్యుకేషన్ మరియు ఇన్ఫర్మేషన్కి సంబంధించి 33 స్టాండర్డ్స్ని అది కలిగి ఉండాలి. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని ఎవరిస్తారు? ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇది ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని ఫ్రాన్స్ 1985వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బేస్ చేసుకుని ఇండియా ఆల్రెడీ కొన్నిటికి బీమ్స్ అనే దాని కింద ఎకో లేబుల్ అనేది ఇవ్వటం జరిగింది. బీమ్స్ అంటే బీచ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎస్థెటిక్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేసి అంటాము. ఈ బీమ్స్ని దేని కింద ఇవ్వటం జరిగింది? ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ కింద కొన్ని బీచెస్కి బీమ్స్ అనేదాన్ని, ఈ బీమ్స్ అనేది ఒక ఎకో లేబుల్ అనమాట, దీన్ని ఇవ్వటం జరిగింది. ఈ బీమ్స్ ఎకో లేబుల్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అలాగే సొసైటీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్ అనేసి అంటాము. ఇవి రెండు కలిసి లాంచ్ చేయటం జరిగాయి. ఈ బీమ్స్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? కోస్టల్ వాటర్స్లో పొల్యూషన్ని తగ్గించటం, బీచ్ యొక్క ఫెసిలిటీస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయటం, కోస్టల్ ఎకోసిస్టమ్ని మరియు న్యాచురల్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయటం మరియు కన్జర్వ్ చేయటం, అలాగే హై స్టాండర్డ్స్ ఆఫ్ క్లీన్లీనెస్ని మెయింటైన్ చేయటం, బీచ్ గోయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైజీన్ మరియు సేఫ్టీని ప్రొవైడ్ చేయటం, కోస్టల్ ఎన్విరాన్మెంట్ మరియు రెగ్యులేషన్స్కి సంబంధించి ఏవైతే ప్రొటెక్షన్ ఉంటుందో వాటిని ప్రొటెక్ట్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తాయి. ఈ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ కింద ఈ బీమ్స్ అనే దాన్ని ప్రకటించారు అన్నాం కదా. ఈ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఏంటి? ఇదొక ప్రాసెస్ అనమాట. దాని కింద ఏంటి? కోస్టల్ జోన్కి సంబంధించి జాగ్రఫికల్ మరియు పొలిటికల్ బౌండరీస్ ఎలా ఉండాలి,
ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎలా ఉండాలి, అన్ని ఆస్పెక్ట్స్ సంబంధించి ఈ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ప్లాన్ని రెడీ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ని 1992వ సంవత్సరంలో అర్త్ సమ్మిట్ మనకి రియో డి జెనీరియోలో జరిగింది కదా, అప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోక్సభలో బయోటెక్ కృషి ఇన్నోవేషన్ సైన్స్ అప్లికేషన్ నెట్వర్క్ ప్రోగ్రామ్ బయోటెక్ కిసాన్ అనేటటువంటి ప్రోగ్రాం గురించి చెప్పటం జరిగింది. ఇది బయోటెక్నాలజీని ఫార్మర్స్కి అందించటంలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తోంది అనేసి చెప్పటం జరిగింది. ఈ కంటెక్స్ట్లో ఈ బయోటెక్ కిసాన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దాని యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, బయోటెక్నాలజీ అగ్రికల్చర్లో ఎలా యూజ్ చేస్తున్నారు, కన్వెన్షనల్ ఫార్మింగ్కి ఆల్టర్నేటివ్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ బయోటెక్ కిసాన్ ప్రోగ్రామ్ అనేది ఒక ఫార్మర్ సెంట్రిక్ స్కీమ్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంటుంది. ఇది పాన్ ఇండియా ప్రోగ్రామ్. దీని కింద హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ని మరియు ఇన్నోవేషన్ని ఫార్మర్స్లో కలిగించడం కోసం, ఉమెన్ ఫార్మర్స్ని ఎంపవర్ చేయడం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో ఒక యూనిక్ ఫీచర్ అనేది ఉంటుంది. దాని కింద ఏంటి, లోకల్గా ఎవరైతే బోత్ జెండర్స్ నుంచి ఫిమేల్ మరియు మేల్ ఎవరైతే ఫామ్ లీడర్షిప్ ఉంటారో వాళ్ళని ప్రమోట్ చేయటం అనమాట. అలా ఒక లీడర్షిప్ని ప్రమోట్ చేసినప్పుడు దాని ద్వారా అక్కడ సైన్స్ బేస్డ్ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫెసిలిటీస్ని, నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వీటన్నింటికి ఉపయోగపడుతుంది. అంటే దీని యొక్క ఎయిమ్ ఏంటి కరెక్ట్గా అని చూస్తే, వాటర్కి సంబంధించి, సాయిల్కి సంబంధించి, సీడ్స్కి సంబంధించి, మార్కెట్కి సంబంధించి ఏవైతే ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాయో వాటన్నింటిని అండర్స్టాండ్ చేసుకొని వాటికి సింపుల్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి అన్నటువంటి దాన్ని ఎయిమ్గా ఈ కిసాన్ బయోటెక్ స్కీమ్ అనే దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద బయోటెక్ కిసాన్ హబ్ని ఏర్పాటు చేస్తారు. అందులో స్టేట్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ని అందించడం, కృషి విజ్ఞాన్ కేంద్రాస్లో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వటం, ఫెసిలిటేటర్స్ ఉంటారు, టింకరింగ్ ల్యాబొరేటరీ ఉంటుంది, ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ వీటన్నింటిని లింక్ చేసి బయోటెక్ కిసాన్ హబ్స్ని ఏర్పాటు చేస్తారు. సరే, అసలు బయోటెక్నాలజీని అగ్రికల్చర్లో ఎలా వాడుతున్నాము అనేసి మనం చూద్దాం. అగ్రికల్చర్కి సంబంధించి రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ అనేది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి, సెంట్రల్ మరియు స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్కి ఫండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అక్కడ బయోటెక్నాలజీని అగ్రికల్చర్లో ఎలా వాడుతున్నాము, ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా బయోటెక్నాలజీని ఎలా తీసుకురావచ్చు అన్నటువంటి యాక్టివిటీస్ మీద అక్కడ R&D అనేది జరుగుతూ ఉంటుంది. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనేసి మనకు ఒకటి ఉంది ప్రోగ్రామ్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేసి. దానికి కూడా గవర్నమెంట్ అనేది సపోర్ట్ అందిస్తూ ఉంది. లాస్ట్ 3 ఇయర్స్లో చూసుకుంటే దాదాపు ఈ బయోటెక్నాలజీని అగ్రికల్చరల్లో ఎలా యూజ్ చేయాలి అన్నదానికోసం దాదాపు 310 కోట్ల రూపాయలని గవర్నమెంట్ స్పెండ్ చేయటం జరిగింది. అలాగే ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఉంటుంది. దీని కింద బయోటెక్నాలజీ ట్రైనర్డ్ పర్సనల్స్ని అన్ని ఫీల్డ్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అందులో అగ్రికల్చర్ కూడా ఒకటి. సరే, ఈ బయోటెక్నాలజీని కన్వెన్షనల్ ఫార్మింగ్కి ఆల్టర్నేటివ్ అనేసి మనం చెప్పుకోవచ్చు కదా. జెనెటిక్స్కి సంబంధించి, బయోటెక్నాలజీకి సంబంధించి అండర్స్టాండింగ్ అనేది ఉంటే దానివల్ల ఫార్మర్స్కి మ్యాక్సిమం ఈల్డ్ అనేది వస్తుంది. వాళ్ళ ఫీల్డ్స్లో ఫర్టిలైజర్స్ని తగ్గించవచ్చు, కెమికల్స్ని తగ్గించవచ్చు, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఎన్విరాన్మెంట్కి వస్తున్నాయో వాటిని కూడా తగ్గించవచ్చు. అలాగే GMO అంటాము, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. ఈ GMO అనేది కన్వెన్షనల్ ఫార్మింగ్కి ఒక ఆల్టర్నేట్ అనేసి మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, BT కాటన్, BT బ్రింజాల్. వీటి ద్వారా మినరల్ యూసేజ్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, ప్లాంట్స్లో న్యూట్రిషనల్ వాల్యూ అనేది పెరుగుతుంది, కానీ ఎన్విరాన్మెంట్కి చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా. సరే, జెనెటికల్లీ మాడిఫైడ్ బయోపెస్టిసైడ్స్ ఉంటాయి. అవి బయోలాజికల్ బేస్డ్ ఏజెంట్స్ కాబట్టి బయోపెస్టిసైడ్స్ అంటున్నాము. బయోలాజికల్లీ బేస్డ్ ఏజెంట్స్ కాబట్టి అవి ప్లాంట్ యొక్క పెస్ట్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అవి లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా అవ్వచ్చు, అంటే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ని, లేదంటే న్యాచురల్గా దొరికేటటువంటి సబ్స్టాన్సెస్ని, అంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ని కావచ్చు, ఇన్సెక్ట్ యొక్క ఫెరోమోన్స్ కావచ్చు. వీటన్నింటినీ ఇన్సెక్ట్స్ రాకుండా నివారించడానికి కెమికల్ ఇన్సెక్టిసైడ్స్గా, బయోపెస్టిసైడ్స్గా మనం వాడుతూ ఉంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సమర్థ్ అనేటటువంటి స్కీమ్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అనేది టెక్స్టైల్ సెక్టార్లో కెపాసిటీ బిల్డింగ్ని తీసుకురావటం కోసం ఈ సమర్థ్ అనేటటువంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తోంది. ఈ సమర్థ్ అనేటటువంటి స్కీమ్ని
స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ద టెక్స్టైల్ సెక్టార్ అనేసి కూడా మనం పిలుస్తాము. దీన్ని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది 2017లోనే అప్రూవ్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి, లేబర్ ఇంటెన్సివ్ టెక్స్టైల్ సెక్టార్లో స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండాలి, దాన్ని ఎన్ష్యూర్ చేయటం కోసం ఈ సమర్థ్ అనేటటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, డిమాండ్ డ్రివెన్, అలాగే ప్లేస్మెంట్ ఓరియంటెడ్గా నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని తీసుకురావాలి. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అనేదాన్ని తీసుకురావాలి. దాని కింద వేరియస్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చి ఆర్గనైజ్డ్ టెక్స్టైల్ మరియు రిలేటెడ్ సెక్టార్స్లో జాబ్స్ని క్రియేట్ చేయాలి. దాని ద్వారా టెక్స్టైల్కి సంబంధించినటువంటి మొత్తం వాల్యూ చైన్లో, స్పిన్నింగ్ మరియు వీవింగ్లో తప్ప మిగిలిన అంత వాల్యూ చైన్లో కూడా జాబ్స్ క్రియేట్ చేసేలాగా చేయటం, స్కిల్ అప్గ్రేడేషన్ని ప్రమోట్ చేయటం, ట్రెడిషనల్ సెక్టార్స్లో కూడా స్కిల్లింగ్ అంటే హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, సెరికల్చర్, జూట్ ప్రొడక్షన్, వీటన్నింటిలో వాళ్ళకి స్కిల్ని ప్రమోట్ చేయటం, సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ని వాళ్ళకి ప్రమోట్ చేయటం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయటం, వేజెస్ సరిగా వచ్చేలాగా చూడటం, వీటన్నింటిని ఆబ్జెక్టివ్గా ఈ సమర్థ్ అనేటటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇప్పటి వరకు 18 స్టేట్ గవర్నమెంట్స్కి ట్రైనింగ్ అనేదాన్ని అలాట్ చేయటం జరిగింది. దాదాపు 3.6 లక్షల బెనిఫిషియరీస్ ఇప్పటి వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కంప్లీట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ గురించి. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ రాజ్యసభలో ఈ స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ గురించి ఇన్ఫర్మేషన్ని ఇవ్వటం జరిగింది. ఈ కంటెక్స్ట్లో ఈ స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ అంటే ఏంటి, దాని కింద ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. ఈ ఎస్ఐటిపి స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ అన్నదాన్ని 2005లో లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని టెక్స్టైల్ యూనిట్స్లో సెటప్ చేయాలి అన్నటువంటి దాని ఉద్దేశంగా దీన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా డొమెస్టిక్ టెక్స్టైల్ సెక్టార్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా దీన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఉన్నటువంటి ముఖ్యమైన ఫీచర్స్ ఏంటి, ఈ ఎస్ఐటిపి కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీని సెటప్ చేస్తారు. అది కూడా పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నింటినీ కలిగించడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40% వరకు ఈ ప్రాజెక్ట్ కాస్ట్కి సంబంధించినటువంటి దాన్ని 40% వరకు గ్రాంట్స్ అనేది ఇస్తుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, వీటిలో అయితే ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్కి మాత్రం 90% ప్రాజెక్ట్ కాస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. ప్రతి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ కింద 50 యూనిట్స్ అనేవి ఉంటాయి. ఇందులో నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇప్పటి వరకు మొత్తం 59 టెక్స్టైల్ పార్క్స్ని శాంక్షన్ చేయటం జరిగింది. ఇందులో 22 టెక్స్టైల్ పార్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఫర్దర్గా మెగా టెక్స్టైల్ పార్క్స్ కోసం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అన్నది ప్రపోజల్ని పెట్టడం జరిగింది. మన ఇండియా అనేది కాటన్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్. దాదాపు 25% గ్లోబల్ అవుట్పుట్ అన్నది మన ఇండియా నుంచే వెళ్తుంది. అంతేకాకుండా టెక్స్టైల్స్ మరియు గార్మెంట్స్కి సంబంధించి వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇండియా అనేది. మొదటి స్థానంలో చైనా ఉంది. మ్యాన్మేడ్ ఫైబర్స్కి సంబంధించి ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. పాలిస్టర్, విస్కోస్, వీటికి సంబంధించి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అన్నమాట. వీటికి సంబంధించి ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి అనేసి ఒకసారి మనం చూద్దాం. ఛాలెంజెస్ చూడండి, ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉండటం, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ యొక్క డామినేషన్ ఎక్కువగా ఉండటం, ఇంట్రెస్ట్ రేట్స్, లేబర్ వేజెస్ ఎక్కువగా ఉండటం, లేటెస్ట్ టెక్నాలజీ యాక్సెస్ అనేది లేకపోవటం, ఎక్కువ కాంపిటీషన్ ఉండటం. చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక ఇవన్నీ కూడా గార్మెంట్ మార్కెట్కి సంబంధించి తక్కువ ప్రైజెస్ అనేది ఇస్తున్నాయి. అలాంటప్పుడు మనకు కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. ఎన్విరాన్మెంటల్గా, సోషల్గా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అంటే పర్సనల్ సేఫ్టీకి సంబంధించి, చైల్డ్ లేబర్కి సంబంధించి ఇష్యూస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ వీటి గురించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఒకటవది కాంప్రహెన్సివ్ స్కీమ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ నిట్టింగ్ అండ్ నిట్వేర్ సెక్టార్. దీనిని గవర్నమెంట్ ఒక సపరేట్ స్కీమ్గా తీసుకొచ్చింది. దీని కింద నిట్టింగ్ మరియు నిట్వేర్ సెక్టార్కి సంబంధించి క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో, లూథియానాలో, కోల్కతాలో, తిరుపూర్లో, వీటన్నింటిలో ప్రొడక్షన్ని పెంచడం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. ఈ స్కీమ్ని ఇక్కడ ఉన్నటువంటి పవర్ టెక్స్ ఇండియా అనే స్కీమ్ కింద తీసుకురావటం జరిగింది. రెండవది వచ్చేసి నార్త్ ఈస్ట్ రీజియన్ టెక్స్టైల్ ప్రమోషన్ స్కీమ్.
దీనిని టెక్స్టైల్ ఇండస్ట్రీని నార్త్ ఈస్ట్ రీజియన్లో ప్రమోట్ చేయటం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయటం, కెపాసిటీ బిల్డింగ్ని ఇవ్వటం, మార్కెటింగ్ సపోర్ట్ని ఇవ్వటం, వీటన్నింటిని ఇవ్వటం కోసం నార్త్ ఈస్ట్ రీజియన్ టెక్స్టైల్ ప్రమోషన్ స్కీమ్ అనే దాన్ని తీసుకురావటం జరిగింది. సమర్థ్ స్కీమ్ ఆల్రెడీ మనం చదువుకున్నాము. స్పిన్నింగ్ మరియు వీవింగ్ తప్ప మిగిలిన టెక్స్టైల్ సెక్టార్లో ఉన్నటువంటి మొత్తం వాల్యూ చైన్ని కూడా ఇది కవర్ చేస్తుంది. అలాగా పవర్ టెక్స్ ఇండియా అనేసి, స్కిల్ సమగ్ర స్కీమ్ అనేసి, అమెండెడ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ స్కీమ్ అనేసి, నేషనల్ హ్యాండ్లూమ్ డేని సపరేట్గా టెక్స్టైల్ సెక్టార్ కోసం చెప్పటం జరిగింది. జూట్ ఐ కేర్ అనేసి, నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ అనేసి, వీటన్నింటినీ గవర్నమెంట్ టెక్స్టైల్ సెక్టార్ కోసం తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.